గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి సంతకం. ఈ నెల 14న ఇటలీ పర్యటనకు ప్రధాని మోదీ. మూడోసారి అధికారం తర్వాత తొలి విదేశీ పర్యటన. హిమాచల్, హర్యానా నుంచి ఢిల్లీకి నీళ్లు రాకుండా బీజేపీ కుట్రలు. లెఫ్టినెంట్ గవర్నర్ రాజకీయాలు మాని చర్చలు జరపాలన్న ఆప్. ఎమ్మెల్యే తలసాని సోదరుడు శంకర్ యాదవ్ కన్నుమూత. బీఆర్ఎస్ నేతల నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ సిబ్బంది సమ్మె. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోదీ. ఛార్జ్ తీసుకున్న వెంటనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సాగు రంగానికి మరింత ఊతమిస్తామన్నారు. కాగా మోడీ నిర్ణయంతో దాదాపు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోదీ. ఛార్జ్ తీసుకున్న వెంటనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సాగు రంగానికి మరింత ఊతమిస్తామన్నారు. కాగా మోడీ నిర్ణయంతో దాదాపు 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
కేంద్రంలో మోదీ కేబినెట్ కొలువు తీరింది. ప్రధానితో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇవాళ కొత్తగా ఏర్పాటైన కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని నివాసంలో జరగనున్న ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రుల పోర్ట్ పోలియోలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పట్టారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించారు. సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్కార్ తీరుకు నిరసనగా హాస్పిటల్ గేట్ వద్ద నిరసనకు దిగారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్లో శానిటైజేషన్ పనులు నిలిచిపోయాయి. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇలాంటి ఎక్కడెక్కడ చూడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెబాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు విధులను బహిష్కరించి ప్రభుత్వ హాస్పిటల్ మెయిన్ గేట్ ముందు బైఠాయించి ధర్నా కొనసాగిస్తున్నారు. గత 5 నెలలుగా వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు. దాంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు నెత్తినోరు కొట్టుకున్నా కానీ వాళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వారి జీతాల సమస్యను పరిష్కరించకపోవడంతో ఆగ్రహించి ఒక 15 రోజుల క్రితం ఒకసారి ధర్నా చేశారు. ధర్నా చేస్తే వెంటనే స్పందించి 1 నెల జీతాన్ని వాళ్ళ అకౌంట్ లో వేసి ఆ ధర్నా విరమింపజేశారు. దాంతో 4 నెలల జీతాలు పెండింగ్ లో ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో మళ్ళీ వారం 10 రోజులుగా వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు, తమ జీతాలు చెల్లించాలనేటువంటిది కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ వారం నుంచి కూడా వాళ్ళని చుట్టూ తిప్పుకోవడం తప్ప పని కాలేదు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. దీంతో మళ్ళీ వాళ్ళకి వారం నుంచి చెప్తూ వచ్చి ఈ రోజు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో హాస్పిటల్ మెయిన్ గేట్ వద్దనే రోగులు నిలిచిపోయారు. హాస్పిటల్ ఏరియాలో శానిటేషన్ పనులు, మెయింటెనెన్స్ వర్క్స్, ఇతర క్లీనింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 80 మందికి పైగా ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఇందులో ఉన్నారు. వీరంతా కూడా ధర్నాలో పాల్గొనడంతో ఏరియా హాస్పిటల్, ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి హాస్పిటల్, వందల వేల మంది గిరిజన ప్రాంత ప్రజలు ఆధారపడి ఉన్నటువంటి ఆసుపత్రులు. ఇక్కడ ఈ ఆసుపత్రికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అటుపక్కల ఉన్నటువంటి ఒడిశాకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు వచ్చి వైద్యం చేసుకున్నటువంటి హాస్పిటల్. దీంతో శానిటైజర్ కి సంబంధించినటువంటి వర్క్స్ నిలిచిపోవటము, మిగతా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనులను నిలిచిపోవడంతో సేవలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జీతాలు ఇచ్చే వరకు కదిలేదు అని చెప్తున్నారు. దీంతో పాటే రాబోయే 2-3 రోజుల్లో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా పట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. వారికి కూడా 5-6 నెలలుగా జీతాలు లేవు, జీతాల చెల్లింపులు జరగడం లేనటువంటి ఒక సమస్య ఉన్నది. వారు కూడా ఇప్పటికే మంత్రుల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. దాని సమస్య పరిష్కరిస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల్లో కనుక తమ సమస్య పరిష్కారం కాకపోతే తాము కూడా సమ్మెబాట పడతామని గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి కార్మికులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసింది, మెయింటెనెన్స్ వర్క్స్ లేవు. చాలా చోట్ల కూడా గ్రామ పంచాయతీలలో కనీసం చెత్తెత్తేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు కూడా దాపరించిన నేపథ్యంలో 2-3 రోజుల్లో వారు కూడా సమ్మెబాట పట్టేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్ యూ. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ ఈరోజు ఉదయం మరణించారు. అనారోగ్యంతో మృతి చెందిన శంకర్ యాదవ్ భౌతిక కాయానికి హరీష్ రావు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమవుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఓదార్చారు హరీష్ రావు. బోయిన్పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్, రాజారాం యాదవ్లు శంకర్ యాదవ్కి నివాళులర్పించారు. రీజనల్ రింగ్ రోడ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. భూసేకరణకయ్యే ఖర్చు రోడ్డు నిర్మాణానికి ప్రతిబంధకమైంది. సగం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా ఆ మొత్తం కోసం ప్రభుత్వం బ్యాంకులతో పాటు వివిధ ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తుంది. బ్యాంకులు ఇచ్చే రుణ సహాయంపైనే రీజనల్ రింగ్ రోడ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్రంలో మొత్తం 348 కిలోమీటర్ల పొడవైన ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సుమారు 10,000 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లకు సుమారు 4,600 ఎకరాలు, దక్షిణ భాగం 189.02 కిలోమీటర్లకు మరో 5,400 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంది. భూసేకరణకు మొత్తం 5,500 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుంది. అయితే భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాలి. దీంతో భూసేకరణకు రాష్ట్ర వాటా కింద 2.5 నుంచి 3,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రోడ్డు నిర్మాణానికి ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి పనులు చేపడుతున్నందున ముందుగా ఉత్తర భాగాన్ని చేపడుతున్నారు. ఉత్తర భాగంలో 158.65 కిలోమీటర్ల రోడ్డు కోసం సుమారు 4,600 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అందులో ఇప్పటికే 3,500 ఎకరాల సేకరణ పూర్తయింది. సేకరించిన భూమికి గాను రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అథారిటీకి చెల్లించాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల వేటలో పడింది. కానీ భూసేకరణ కోసం రుణమిచ్చే అవకాశం లేదని బ్యాంకులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి రుణం సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే హడ్కో నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 8,000 కోట్లు కోరగా అందులో 3,000 కోట్లు ఇప్పటికే మంజూరు చేసింది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ కు కూడా ప్రభుత్వం రుణం కోరడంపై హడ్కో ఏ విధంగా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది. నిజానికి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణ కోర్టు కేసుతో నిలిచిపోయింది. భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చును ఒకేసారి చెల్లించాలని జాతీయ రహదారుల అథారిటీ కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున దశలవారీగా చెల్లిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరపడంతో దశలవారీగా చెల్లించేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో ముందుగా ఉత్తర భాగం రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే సుమారు 2,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర భాగంలో దాదాపు 80% వరకు భూసేకరణ పూర్తి కావడంతో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశం కలుగుతుంది. మిగిలిన 20% భూసేకరణ కూడా త్వరితగతిన చేపట్టాల్సి ఉంటుంది. అయితే రాయగిరి ప్రాంతంలో రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది. దీంతో అక్కడ భూసేకరణ నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భూసేకరణ చేయాలంటే రైతులను ఒప్పించడమో లేక అలైన్మెంట్లో స్వల్పంగా మార్పులు చేయడమో చేయాల్సి ఉంది.
తెలంగాణను ఎండబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాష్ట్ర నీటి హక్కులను పొరుగు రాష్ట్రానికి అప్పచెప్పేందుకు రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మన నీళ్లు తీసుకెళ్లి ఆంధ్రుల చేతిలో పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. తెలంగాణను ఎండబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాష్ట్ర నీటి హక్కులను పొరుగు రాష్ట్రానికి అప్పచెప్పేందుకు రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మన నీళ్లు తీసుకెళ్లి ఆంధ్రుల చేతుల్లో పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుడిగా ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆదిత్యనాథ్ దాస్ అనేకసార్లు కృష్ణా బోర్డుకు ఫిర్యాదులు చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర జలవనరుల సలహాదారుడిగా రేవంత్ రెడ్డి నియమించడం దుర్మార్గం. ఇది ఖచ్చితంగా తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. అధికారంలోకి రాగానే రైతుల పంటలు ఎండబెట్టడం ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ స్పెషల్ సిఎస్ చేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు నియమించింది. దీనితో తెలంగాణ నీటి రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకున్న వ్యక్తిని ఎలా నియమిస్తారని మండిపడుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం అయిన ఆదిత్యనాథ్ దాస్ ను మన రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా ఎలా నియమిస్తారు అని ఆయా జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులు మండిపడుతున్నారు. ఆంధ్రకు లాభం చేకూర్చిన వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం ఎలా నియమిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడతారని ప్రశ్నిస్తున్నారు పాలమూరు ఎత్తిపోతల పథకంలో పనిచేసిన మాజీ ఇంజనీర్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటిపారుదల శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రాజెక్టుల వినియోగం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా గాలికి వదిలేశారు ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు నిర్లక్ష్యం, ఇతర ప్రాజెక్టుల మరమ్మతులు మరింత ఆలస్యమన్న చందంగా ఉంది ఈ ప్రభుత్వం తీరు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖపై కనీసం పట్టు సాధించడం లేదు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని యథేచ్ఛగా తరలించుకుపోయినా కనీసం స్పందించలేదు. అంతేకాదు కృష్ణానది యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై పల్లెత్తు మాట మాట్లాడని ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతిపక్షాలపై మాటల యుద్ధం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా అప్పగిస్తే ఏమవుతుంది అన్నట్లు వ్యవహరించింది. మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాలని, దానికి కావలసిన పనులను వెంటనే ప్రారంభించాలని మొదటి నుంచి మొత్తుకున్నా పట్టించుకున్న పాపన పోలేదు. కాగా అసలు అది పనికిరాదు అని దబాయించారు ప్రభుత్వ పెద్దలు. ఎట్టకేలకు నిపుణుల కమిటీ సూచన మేరకు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. నాటి నుండి బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లే చేస్తున్నారు. అయితే ముందే చేస్తే బాగుండు అని అంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. ఇప్పుడు తెలంగాణను శాశ్వతంగా బీడుగా మార్చేందుకు మన నీళ్లను ఆంధ్రాకు, అక్కడున్న తమ గురువుకు అప్పజెప్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు తమకు కేంద్రంలో జలశక్తి మంత్రిత్వ శాఖ కావాలని ఇప్పటికే మోదీ దగ్గర ఆర్జీ పెట్టుకున్నారు. ఒకవేళ అదే జరిగితే అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు కలిసి తెలంగాణ నీళ్లను మింగేయడం పక్కా. మన నీళ్లకు వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తినే తెచ్చి తన దగ్గర పెట్టుకున్నారంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. రేవంత్ రెడ్డికి రాష్ట్రం మీద ప్రేమ లేదనేది ఈ నియామకం ద్వారా మరోసారి స్పష్టమైందని మండిపడుతున్నారు తెలంగాణ వాదులు.
కాంగ్రెస్ ప్రభుత్వ మార్పు నిర్ణయాల ఖర్చు తడిసి మోపడవుతుంది. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి టీజీ మార్పు కోసం దాదాపు 2,770 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు షాక్కు గురిచేస్తున్నాయి. గతంలో మస్తు పొదుపు కథలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దుబారా ఖర్చులు చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతోనే దుబారా ఖర్చు పెరుగుతుండడం, కేబినెట్లోని కొందరు మంత్రులకు సైతం మింగుడు పడకపోవడం కొసమెరుపు. రాష్ట్రంలో సీఎం తేవాలనుకుంటున్న మార్పులు మస్తు ప్రియమని లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం అంచనాలు ఖర్చు చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది. గతంలో మస్తు పొదుపు కథలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దుబారా ఖర్చులు చేసేందుకు కాలు దువ్వుతుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని గత పాలకులు ఖజానా ఖాళీ చేశారని అభండాలు వేయడంతో పాటు అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు వాళ్ళ పనితీరు చూస్తుంటే గురువింద గింజ చందంలా తయారైంది అన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర అధికార చిహ్నం మార్పు, తెలంగాణ స్టేట్ అబ్రివేషన్ టీఎస్ ను టీజీగా మారుస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ప్రకటించిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేస్తామని ప్రకటన. ఇప్పుడు ఆ మార్పు నిర్ణయాల ఖర్చు తడిసి మోపెడు. రాజముద్రలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ అనే సూక్ష్మార్థం వచ్చేలా టీఎస్ ను పెట్టారని వక్కానిచ్చారు. ఇక బంగారు ఆభరణాలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి ప్రతిమలో దొరసాని ఛాయలు ఉన్నాయని సాకులు వెతికారు. ప్రతి దానికి ఏదో ఒక అడ్డమైన కారణం చూపించి వాటిని మార్చే దిశలో కాంగ్రెస్ పాలకులు అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజామోదంతో జరుగుతున్నాయా అంటే ఆ ఒక్కటి అడగొద్దంటున్నారు. మరోవైపు ప్రజాధనం మాత్రం బేషుగా ఖర్చవుతూనే ఉన్నది. మరి ఎంత ప్రజాధనం ఖర్చవుతుంది అంటే జస్ట్ 2,770 కోట్లు మాత్రమే. మరి ఆర్థిక ఇబ్బందులు ఉండవా అంటే అవన్నీ ఎవడికి కావాలి? గవర్నమెంట్ మాది, మా ఇష్టం, మా పంతం నెగ్గితే చాలు అన్నట్లుంది సీఎం వైఖరి. రాష్ట్రంలో తెలంగాణ తల్లి ప్రతిమలు మార్చడానికి దాదాపు 996 కోట్లు అవసరమవుతాయని ఓ అంచనా. ఇక రాష్ట్ర చిహ్నం టీజీ కోసం ప్రభుత్వ సంస్థలు వేదికల్లో కొత్త నిబంధన అమలు కోసం 1,770 కోట్లు ఖర్చవుతాయని మరో అంచనా. మరోవైపు పబ్లిక్ పార్కులు, అర్చన్ ఫారెస్ట్ పార్కుల దగ్గర టీఎస్ అనే అబ్రివేషన్ ను టీజీగా మార్చాలంటే మరో 109 కోట్లు అవసరం. దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, ఇతర వారసత్వ కట్టాల దగ్గర బోర్డుల అప్డేట్ కోసం మరో 100 కోట్లు ఖర్చు. వివిధ ప్రభుత్వ పరిపాలనా భవనాలు, వాహనాలు, సంస్థలు, ఆస్పత్రులు, రహదారి చిహ్నాలను కవర్ చేసే మార్పుల పరిధి మరింత పెద్దది. వీటి కోసం మరో 172 కోట్లకు పైగానే అవసరమవుతాయని అంచనా. పోలీస్, అంబులెన్స్, ఆర్టీసీ బస్సులు, ఫైర్ టెండర్లు, మున్సిపల్ ట్రక్స్ లాంటి వివిధ ప్రభుత్వ వాహనాలపై ఎంబ్లం, అబ్రివేషన్ మార్పు కోసం కనీసం మరో 80 కోట్లు ఖర్చవుతాయి. ఇవే మార్పులు ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు కావాలంటే 820 కోట్లు అవసరమవుతాయి. తెలంగాణలోని 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కోసం చిహ్నం మార్పుల పత్రాల నవీకరణ కోసం 1,70,00,000 వరకు ఖర్చవుతుంది. లైబ్రరీలలో పెద్ద ఎత్తున పేపర్ వర్క్, బోర్డులను పునరుద్ధరించడానికి మరో 5,73,00,000 వరకు అవుతుంది. రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో సైన్ బోర్డుల మార్పులు, పేపర్ వర్క్ కోసం మరో 10,41,00,000 అవసరం. మీ సేవా కేంద్రాల చిహ్నం, స్టేట్ అబ్రివేషన్ మార్పుల కోసం మరో 4,52,00,000 ఖర్చు. కొత్త నిబంధనలతో ప్రభుత్వ ప్రకటనలు, హోర్డింగ్లను అమర్చడానికి 100 కోట్లు ఖర్చవుతుంది. స్టాంపులు, లోగోలు, వెబ్సైట్ లింకులు, ప్రభుత్వ ఐడీల వంటి కమ్యూనికేషన్ మాధ్యమాలను పునరుద్ధరించడం కోసం కనీసం 464 కోట్ల రూపాయల వ్యయం. పోలీస్ యూనిఫామ్ మార్పు కోసం 4 కోట్లు. తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో టీఎస్ ను టీజీగా మార్చడానికి మరో 1 కోటి అవసరమవుతాయి. మొత్తం మీద 2,770 కోట్లు ఖర్చన్నమాట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష పోకడలు, కేబినెట్లోని కొందరు మంత్రులకు సైతం మింగుడు పడకపోవడం కోసమెరుపు.